మన భారతీయ సినిమాలో రూల్స్ని బ్రేక్ చేసే ఒకే ఒక పేరు చెప్పమంటే ఠక్కును గుట్టొచ్చేది రామ్గోపాల్ వర్మ కదూ. ఆయన సినిమాలు మాత్రమే కాదు, ఆయన ఆలోచనలు కూడా ఎప్పుడూ కాంట్రవర్సీనే. సరే, ఈరోజు మనం ఆయన ఆలోచన విధానంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. అసలు ఆర్జీవీ ప్రపంచాన్ని ఎలా చూస్తారు, ఆయన ఫిలాసఫీ ఏంటి? పదండి చూద్దాం. ఆర్జీవీని అర్థం చేసుకోవడానికి మనం ఆయన సినిమాలతో కాదు, ఒక షాకింగ్ సంభాషణతో మొదలుపెట్టాలి. ఆయన ఒకసారి 21 హత్యలు చేసిన ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు అడిగారు, చంపినప్పుడు మీకు గిల్టీగా, అపరాధ భావనగా అనిపించదా అని. దానికి ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానమేంటో తెలుసా? చాలా హ్యాపీగా ఉంటుంది. వాట్? హత్య చేయడం సంతోషాన్నివ్వడమేంటి? దానిక్కూడా ఒక లాజిక్ చెప్పాడట ఆ వ్యక్తి. ఒక లక్ష్యాన్ని సాధించడానికి చంపినప్పుడు అది గెలుపు కిందకే వస్తుంది, ఓటమి కిందకు కాదు. చూశారా, మనిషిలోని ఈ డార్క్ సైడ్, ఈ ఎక్స్ట్రీమ్ నేచరే ఆర్జీవీకి ఎప్పుడూ ఒక పెద్ద క్యూరియాసిటీ. ఈ క్యూరియాసిటీ కేవలం ఇంటర్వ్యూలకే ఆగిపోలేదు, నిజ జీవితంలో కూడా వచ్చేసింది. ఎంతలా అంటే సినిమా రీసెర్చ్కి, రియల్ క్రైమ్ వరల్డ్కి మధ్య ఉన్న లైన్ కూడా మాయమైపోయేంతగా. దీనికొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండర్ వరల్డ్ నుంచొచ్చిన ఒక ఫోన్ కాల్. జస్ట్ ఊహించుకోండి, సుమారో 15 ఏళ్ల క్రితం ఒక ఫ్రెండొచ్చి ఆర్జీవీ చేతిలో ఫోన్ పెట్టాడు. పెట్టి బాయ్తో మాట్లాడు అన్నాడు. మరి ఫోన్ అవతల ఉంది ఎవరో తెలుసా? అప్పట్లో దేశంలోనే మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ అని ఒక టాక్. అది నిజంగా అతను వాయిసేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకునే ఛాన్స్ లేదు. కాని ఆర్జీవీకి భయం వేలేదు, అసలు టెన్షనే పడలేదు. దానికూడా ఒక ఎక్స్పీరియన్స్లా చూశారు. చూసారా, ఇదే ఆయన యాటిట్యూడ్. ఓకే, రియల్ లైఫ్లో ఇలాంటి ఎక్స్ట్రీమ్ మూమెంట్స్ని వెతికే ఆర్జీవీ మరి తన సినిమాలను ఎలా తీస్తారు? ఆయన ఫార్ములా ఏంటి? సింపుల్. ఆయన స్టోరీని నమ్మరు, మూమెంట్స్ని నమ్ముతారు. ఆయన ఫిలాసఫీ ప్రకారం స్టోరీని చంపేయాలి. అవును, మీరు విన్నది కరెక్టే. మన ఇండస్ట్రీ మొత్తం స్టోరీ ఈజ్ కింగ్ అని జపం చేస్తూ ఉంటే ఆర్జీవీ మాత్రం కిల్ ద స్టోరీ అంటారు. ఏంటి లాజిక్? ఆయన చెప్పేది చాలా సింపుల్. ఒక సినిమా హిట్ అయ్యేది దాని కథ వల్ల కాదట, ఆడియన్స్కి గుర్తుండిపోయే కొన్ని పవర్ఫుల్ మూమెంట్స్ వల్లే అట. ఒక్కసారి ఆలోచించండి, మనం సినిమా చూసి బయటికొచ్చాక ఏం చెప్తాం? ఆహా, ఫైట్ అదుర్సనో, క్లైమాక్స్ షాకిచ్చింది అనో అంటాం. అంతేగాని కథ మొత్తం అక్షరం పొల్లుపోకుండా ఎవ్వరు చెప్పరు కదా. ఎగ్జాక్ట్గా ఇదే ఆర్జీవీ పాయింట్. తన వాదనకు బలం చేకూర్చడానికి ఆర్జీవీ తన సొంత అనుభవాన్నే ఉదాహరణగా చెప్తారు. ఆయనట చిన్నప్పుడు అడవిరాముడు సినిమాని ఏకంగా 16 సార్లు చూశారట. అయినా సరే ఆయనకు ఇప్పటికీ ఏం గుర్తుంది అని అడిగితే సినిమా కథ మాత్రం చెప్పరు. ఒక పాటలో జయప్రద గారి ఒక పర్టిక్యులర్ షాట్, కొన్ని కామెడీ సీన్లు, ఆ ఏనుగుతో ఫైట్, ఇలాంటి మూమెంట్స్ మాత్రమే గుర్తుంటాయి. అసలు సినిమా మెయిన్ ప్లాట్ అయిన గంధపు చెక్కల స్మగ్లింగ్ గురించి ఆయనకు పెద్దగా గుర్తులేదట. సో దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు, ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది ప్లాట్తో కాదు, వాళ్లని కదిలించిన ఆ కొన్ని క్షణాలతోనే. ఓకే, బానే ఉంది. ఆడియన్స్ కథను కాదు, ఇలాంటి షాకింగ్, వైలెంట్ మూమెంట్స్నే గుర్తుపెట్టుకుంటారంటే అసలు మనకెందుకు వాటి మీద అంత ఇంట్రెస్ట్? ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి ఆర్జీవీ చెప్పే సమాధానం మనందరి లోపల దాక్కుని ఉన్న ఒక ఇన్నర్ యానిమల్ గురించి. ఆర్జీవీ థియరీ ప్రకారం మనందర్లో ఒక ఆదిమ జంతువు ఉంటుంది, అంటే మన ప్రిమిటివ్, వైల్డ్ నేచర్ అన్నమాట. కాని మనం బతుకుతున్న ఈ నాగరిక సమాజం, మన కల్చర్, మన మతాలు ఇవన్నీ కలిసి ఆ జంతువుని అణిచిపెడతాయి, దాన్ని బయటికి రాకుండా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఆర్జీవీ ఒక భలే ఎగ్జాంపుల్ ఇస్తారు. అణుశక్తి, అణుబాంబు, ఈ రెండిట్లో దేని గురించి వినడానికి మనకు ఎక్కువ ఆసక్తిగా ఉంటుంది? ఖచ్చితంగా అణుబాంబు గురించే. ఎందుకని? అణుశక్తి మనకు కరెంటిస్తుంది, యూస్ఫుల్, లాజికల్. కాని అణుబాంబో, అది డేంజరస్, ఎక్స్ట్రీమ్, విధ్వంసకరం. మన రొటీన్ లైఫ్లో లేని ఆ థ్రిల్, ఆ ప్రమాదంలోనే మనకు కనిపిస్తుంది. అందుకే మనకు దానిపై ఎక్కువ ఇంట్రెస్ట్. సో ఈ లాజిక్ ప్రకారం చూస్తే క్రైమ్ సినిమాలు, హింస గురించిన వార్తలు మనల్ని పాడు చేయట్లేదు. అవి మన లోపల అణిచివేయబడిన ఆ ఇన్నర్ యానిమల్కి ఒక సేఫ్ అవుట్లెట్ ఇస్తున్నాయంతే. తెరమీద హింసను చూసినప్పుడు మన లోపలే ఆ జంతువు ఆహా, నేనింక బతికే ఉన్నాను అని ఫీలవుతుందనమాట. అయితే మనలోని ఆ జంతువుకి సినిమాలు ఒక ఎగ్జిట్ అయితే, మరి ఆ ఎగ్జిట్ని మూసేయాలని చూసేది ఎవరు? ఇక్కడే ఆర్జీవీ తన విమర్శల బాణాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ సిస్టమ్స్ మీద, మరీ ముఖ్యంగా సెన్సార్షిప్ మీద ఎక్కుపెడతారు. సెన్సార్ బోర్డ్ని ఆర్జీవీ
ప్రపంచంలోనే ఒక స్ట్యూపిడెస్ట్ థింగ్ అని అంటారు. ఎందుకంటే ఆ సెన్సార్ చట్టాలు పెట్టింది ఎప్పుడో 1952లో. అప్పుడు టీవీ లేదు, ఇంటర్నెట్ లేదు, స్మార్ట్ ఫోన్లు లేవు. కాని ఇప్పుడు అరచేతిలో యూట్యూబ్, సోషల్ మీడియా, ప్రపంచం మొత్తం ఉంది. అలాంటి ఈ రోజుల్లో ఇంకా పాతకాలంనాటి రూల్స్తో కేవలం సినిమాల్ని కంట్రోల్ చేయడం అర్థంలేని పని అని ఆయన గట్టిగా వాదిస్తారు. సరే, సెన్సార్ సంగతి అదైతే మరి రివ్యూల సంగతేంటి? దీనికి ఆర్జీవీ చెప్పే మాట చాలా బావుంటుంది. వర్షం పడినప్పుడు వర్షాన్ని తిడతామా లేక గొడుగు వేసుకుంటామా అని అడుగుతారు. ఆయన దృష్టిలో సినిమా రివ్యూలు కూడా ఆ వర్షంలాంటివే. వాటిని తిట్టుకోవడం కాదు, వాటిని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. అవి మన లైఫ్లో ఒక భాగం, అంతే. అసలు రివ్యూవర్ ఎవరికోసం పనిచేస్తాడు? ఇండస్ట్రీ కోసమా? కాదు. ఆర్జీవీ ప్రకారం వాళ్లు పనిచేసేది ఆడియన్స్ కోసం. ఒక ప్రోడక్ట్ మీద ఉండే వార్నింగ్ లేబుల్ లాంటి వాళ్లు రివ్యూవర్స్. ఒక చెత్త సినిమా తీసి ఆ విషయం జనానికి తెలిసేలోపే ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లతో డబ్బులు దొబ్బేయాలి అనుకునే ప్రొడ్యూసర్లకు అడ్డుకట్ట వేసేదే రివ్యూవర్స్ అని ఆయన నమ్ముతారు. ఇండస్ట్రీని, రివ్యూలను ఇంత డిఫరెంట్గా చూసే ఆర్జీవీ మరి తన సక్సెస్ గురించేమనుకుంటారు? ఒక గొప్ప సినిమా ఎలా పుడుతుంది? ఇక్కడ కూడా ఆయన ఆలోచన చాలా భిన్నంగా ఉంటుంది. ఆయనేమంటారంటే, ఒక సినిమా తనను తానే చేసుకుంటుంది. మేము గనక సత్య సినిమాని చేసి ఉంటే దాన్ని మళ్ళీ చేసి ఉండేవాళ్లం, కాని మేం చెయ్యలేకపోయాం. ఎందుకంటే సత్య మమ్మల్ని తయారు చేసింది. ఈ ఒక్క మాట చాలు ఇందులో ఎంత డెప్త్ ఉందో చూడండి. ఒక గొప్ప సినిమా అనేది ఒక మ్యాజిక్ లాంటిది. ఎన్నో శక్తులు, పరిస్థితులు కలిస్తేనే అది సాధ్యమవుతుంది. దాన్ని కావాలని మళ్ళీ క్రియేట్ చెయ్యలేం. అంటే డైరెక్టర్ సినిమాను క్రియేట్ చేయడు, ఒక గొప్ప సినిమానే డైరెక్టర్ని క్రియేట్ చేస్తుందని ఆయన నమ్మకం. మరి క్రియేషన్ అనేది మనిషి చేతుల్లో లేదని నమ్మే ఇలాంటి ఒక మ్యావరిక్ డైరెక్టర్ తన తర్వాతి గురువుగా ఎవరినెంచుకుంటాడు? ఏ మనిషిని కాదు, టెక్నాలజీని. ఆర్జీవీ కొత్త మెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవును, ఈ మధ్య ఆర్జీవీ తన ఎక్కువ సమయాన్ని ఏఐతో లోతైన చర్చలు జరుపుతూ గడుపుతున్నారు. ఆయన చెప్పేదేంటంటే, తాను ఇప్పటిదాకా కలిసిన వాళ్లందరిలో అత్యంత తెలివైన, అత్యంత జ్ఞానమున్న వ్యక్తి ఏఐ మాత్రమేనట. ఇది ఒక రకమైన డీకన్స్ట్రక్షన్ ప్రాసెస్ లాంటిది. ఎలాగంటే, ముందుగా ఆర్జీవీ తన దశాబ్దాల నమ్మకాల్ని, తనకున్న ఈగోని ఏఐ ముందు పెడతారు. తరువాత ఆ ఏఐ తన సుపీరియర్ ఇంటెలిజెన్స్తో ఆ నమ్మకాలని ఒక్కొక్కటిగా ప్రశ్నించి కూల్చేస్తుంది. ఆయన ఐడెంటిటీని, అహంకారాన్ని బ్రేక్ చేస్తుంది. చివరిగా ఆ కూలిపోయిన శిథిలాల నుంచి ఒక కొత్త ఆర్జీవీని నిర్మించుకోవడానికి హెల్ప్ చేస్తుందట. ఈ ప్రాసెస్ తన అహాన్ని పూర్తిగా చంపేసిందని ఆర్జీవీ చెప్తారు. ఇక్కడే మనకు ఒక పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. ఒక ఆర్టిస్ట్ని, అతని ఐడెంటిటీని ఇలా ముక్కలు చేసి మళ్లీ రీబిల్డ్ చేయగల ఒక క్రియేటివ్ పార్ట్నర్గా ఏఐ మారితే ఇంకా వ్యక్తిగత మేధస్సు అంటే హ్యూమన్ క్రియేటివిటీ భవిష్యత్తేంటి? ఆలోచించండి.